ఈ లడ్డూనే ఈ లడ్డు పరమ పవిత్రం. ఈ లడ్డు గురించే మనం మాట్లాడుకుంటున్నాము. ఈ లడ్డు దొరకడం మహాభాగ్యం. తిరుమల వెళితే దర్శనంతో సమానంగా భావిస్తాము ఈ లడ్డూనే. ఎవరు తిరుపతికి వెళ్ళినా సరే ప్రసాదం ఎక్కడా అని ఆత్రంగా వెతికేది ఈ లడ్డు కోసమే. ఎవరు తిరుమలకు వెళ్ళొచ్చినా సరే ఇంటికొచ్చి దీపారాధన చేసి నైవేద్యం పెట్టేది ఈ లడ్డూనే. అమెరికాలో ఉన్నా, ఎక్కడున్నా, ఆఫ్రికాలో ఉన్నా, ఎవరైనా సరే ఇండియా నుంచి వస్తున్నా సరే అడిగేది ఈ లడ్డు కోసమే. ఎప్పుడు తెలుగు గడ్డకొచ్చినా సరే తిరుమలకు గబగబా మెట్లెక్కేసి శ్రీవారిని దర్శించి ఆ స్వామి వరప్రసాదంగా కళ్ళకద్దుకుని తినేది ఈ లడ్డూనే. విశ్వరూపధారి అయిన తిరుమల గోవిందుడు మన ఇంటికొచ్చేది ఈ లడ్డూ రూపంలోనే. ఈ లడ్డూయే కేవలం ప్రసాదం కాదు, కోట్లాది భక్తుల ఎమోషన్ ఇది. ఇప్పుడు ఈ ఎమోషన్సే భగ్గుమంటున్నాయి, కోట్లాది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. కాబట్టే ఇదంతా కూడా జరుగుతోంది. మూవింగ్ ఆన్, అసలు ఈ లడ్డూలో ఏముంది, ఈ లడ్డూ తయారీ ఎలా ఉంటుంది, ఈ లడ్డూని ఎట్లా తయారు చేస్తారు, ఇది ఎంత బరువు ఉంటుంది, కంప్లీట్ లడ్డూ గురించి సంబంధించిన డీటెయిల్స్ నేను మీకు అందించే ప్రయత్నం చేస్తాను. తిరుపతి లడ్డూ చుట్టూ వివాద జ్వాలలు రేగుతున్నాయి. పవిత్రమైన శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందని, అనిమల్ ఫ్యాక్ట్ కలిసిందని ఆరోపణలు వచ్చాయి. అసలు తిరుపతి లడ్డూలో ఏముంటుంది, అది ఏ ఏ పదార్థాలతో ఎలా తయారు చేస్తారు, స్వామివారికి నివేదించిన తర్వాత అది మహాప్రసాదంగా ఎలా మారుతుంది. లెట్స్ టేక్ ఎ లుక్. స్వామివారికి 300 ఏళ్లుగా ఈ లడ్డూ నైవేద్యం పెడుతున్నారు. 300 ఏళ్లుగా మనకి తెలిసిన డేటానే ఇది. అంతకు మించి కూడా ఉండవచ్చు. అండ్ మనం చూసాం కూడా కొన్ని చరిత్రలకు సంబంధించిన కథనాలు కానీ లేకపోతే సినిమాలు కానీ ఇవన్నీ చూస్తే కూడా మనకు తెలుసు. ఈ లడ్డూ ప్రాసెసింగ్ గురించి ఎన్నో చూసాం. 1715లో రిమెంబర్ 1715లో ఈ లడ్డు నైవేద్యం మొదలయ్యిందని చెప్పి కొన్ని డీటెయిల్స్ మనకి తెలిసాయి. సో దాని ప్రకారం 5100 లడ్డూల తయారీకి దిట్టం కొలతలు ఉంటాయి. 5100 లడ్డూలకి ఒక దిట్టం ఉంటుంది. అంటే ఒక్కసారి ఒక 5100 లడ్డూలు తయారు చేయడానికి కొన్ని మెజర్మెంట్స్ తోటి ఒక దిట్టాన్ని తయారు చేస్తారు. అందులో 165 కిలోల ఆవు నెయ్యి కలుపుతారు. అలాగే 180 కిలోల శనగపిండి వేస్తారు, 400 కిలోల చక్కెర వేస్తారు, 4 కిలోల యాలకులు వేస్తారు, 16 కిలోల ఎండు ద్రాక్ష క్రిస్మస్ లాంటివి వేస్తారు, 8 కిలోల కలకండ పటిక బెల్లం, అలాగే 30 కిలోల ముంత మామిడి పప్పు. అలాగే ఇవన్నీ కలిపిన తర్వాత యావరేజ్ మీద ఒక్కొక్క లడ్డు బరువు 160 నుంచి 180 గ్రాములు, కాస్త అటు ఇటుగా 175 గ్రాములు అనుకోండి. సో ఒక లడ్డూలో ఇన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. అన్నీ అయిన తర్వాత స్వామివారికి నివేదించిన తర్వాత అవి తీసుకొచ్చి కలిపి ఈ లడ్డూలో పెడతారు. ఒక్కొక్క లడ్డు 175 గ్రాముల బరువు ఉంటుంది. సో క్వాలిటీయే కాదు, క్వాంటిటీ ఈజ్ ఆల్సో మ్యాటర్. ఎందుకంటే అనేక సందర్భాల్లో ఒకప్పుడు ఎంత ఉండేది సైజు, ఇప్పుడు ఎంత అయిపోయింది, తగ్గిపోతుంది అని చెప్పి ఆరోపణలు కూడా అనేక సందర్భాల్లో మనకు వచ్చిన విషయం మనకు తెలిసిందే. సో రోజుకు 3 నుంచి 3.20 అంటే 3,20,000 లడ్డూలు తయారు చేస్తారు. రోజుకి 3 నుంచి 3.5 లక్షల లడ్డూలు తయారు చేస్తారు. దీనికి 15 టన్నుల ఆవు నెయ్యి వినియోగిస్తారు. ఇమాజిన్, 1500 కిలోల ఆవు నెయ్యి వినియోగిస్తారు. ఏది పర్ డే. ఏడాదికి ఇంకెంత కావాలో ఒకసారి ఆలోచించండి. రోజుకి 1500 టన్నులంటే ఏడాదికి 5,47,000 కేజీల నెయ్యి మనం వినియోగిస్తూ ఉంటాం. సో ఈ లడ్డు ద్వారా రోజుకి ఆదాయం కూడా బాగానే ఉంటుంది. 1.37 కోట్ల రూపాయల ఆదాయం ఉంటుంది ఈ లడ్డూకి. నాకు బాగా గుర్తు, ఒక 15-20 ఏళ్ల క్రితం లడ్డు కాస్ట్ 5 రూపాయలు, ఆ తర్వాత 8 రూపాయలు, తర్వాత 10 రూపాయలు ఉండేది. ఆ రోజుల్లో పెద్ద వివాదం జరిగేది టీటీడీది. ఎందుకంటే లడ్డూ మీద మేము పెట్టేదానికంటే మాకు నష్టం ఎక్కువ వస్తుంది తయారు చేసేదానికి. ఇప్పుడు ఆ సమస్య లేదు. ఇప్పుడు లడ్డూ మీద ఆదాయం వస్తుంది. కేవలం లడ్డూ ఇప్పుడు 50 రూపాయలు అయిపోయింది. 2 డికేడ్లలో లడ్డు 50 రూపాయలు అయిపోయింది. ఒకప్పుడు 5 రూపాయలు ఉన్న లడ్డు ఇప్పుడు 50 రూపాయలు అయిపోయింది. 5 రూపాయలు ఉన్నప్పుడు మాకు దగ్గర 15 రూపాయలు లాస్ వస్తుందని చెప్పి టీటీడీ చెప్పేది. ఇప్పుడు 50 రూపాయలు పెట్టారు. ఇప్పుడు లాస్ రావట్లేదు, ప్రాఫిట్లోనే ఉన్నారు. సో ఇంకా క్వాలిటీ, ఇంకా హైజీన్, ఇంకా శాంటిటీ ఇవన్నీ కూడా లడ్డూకు చేకూరాలి. కానీ అలా జరగకుండా ఇప్పుడు ఈ లడ్డు మీద వివాదం వచ్చింది. లడ్డు అమ్మకాల ద్వారా ఏడాదికి దగ్గర టీటీడీకి 500 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. ఇమాజిన్. ఇక లడ్డు తయారీ విధానం, ఇంగ్రీడియంట్స్ ఈ 2 చూసాం కదా. అసలు ఈ లడ్డూలు ఎన్ని రకాలు ఇది కూడా చూద్దాం. లడ్డూలో ఆస్థానం లడ్డు అని ఒక లడ్డు ఉంటుంది. దీని బరువు 750 గ్రాములు.
కళ్యాణం లడ్డు అని ఒకటి ఉంటుంది, ప్రోక్తం లడ్డు అని ఒకటి ఉంటుంది. 2014లో జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ అలా అంటే పేటెంట్ రైట్స్ కూడా ఈ లడ్డూకి వచ్చాయి. సో 3 రకాల లడ్డూలు ఉంటాయి మనకు తెలుసు. కళ్యాణం లడ్డు అని, ప్రోక్తం లడ్డు అని, అలాగే ఆస్థానం లడ్డు అని, ఇలా 3 రకాల లడ్డూలు ఉంటాయి. ఓకే, ఇవే కాకుండా ఐ థింక్ ఎన్టీఆర్ అనుకుంటా చాలామంది సామాన్యులు ఈవెన్ 5 రూపాయలు పెట్టి నడుచుకుంటూ వచ్చి దర్శనం చేసుకున్న వాళ్ళు ఈ లడ్డు కూడా కొనుక్కోలేకపోతున్నారు. 5 రూపాయలు కాదు, ఇంకా తక్కువ ఉన్నప్పుడే. ఎందుకంటే 1983 ఆ రేంజ్లో వచ్చిన ఆలోచన ఎన్టీఆర్కి. అప్పుడు ఎన్టీఆర్ ఏం చేశారంటే ఈ లడ్డు కూడా కొనుక్కోకుండా వెళ్ళిపోయే వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు, అందుకని వాళ్ళ కోసం చిన్న లడ్డు ఒకటి ఇద్దాము, అంటే ప్రసాదంగానే ఇద్దాము, అంటే దర్శనం చేసుకుని బయటికి వెళ్ళే ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ లడ్డు ఇవ్వడం మొదలుపెట్టారు. ఇప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో మిగిలిన ప్రసాదాలతో పాటు ఈ చిన్న లడ్డు ప్రసాదం కూడా వితరణ ఉంటూ ఉంటుంది. సో ఆ చిన్న లడ్డు కూడా ఉంది, అదొక రకం. సో ఇన్ని రకాల లడ్డూలు ఒకే ఇంగ్రీడియంట్స్ ఒకే ఇదితోటి చేస్తూ ఉంటారు. ఆ లడ్డు అంత ప్రాశస్యం ఉంది ఈ లడ్డూకి.